ఫ్రెండ్స్, మనం నిత్యం ఫోన్లు వాడుతూ ఉంటాము. అయితే ఫోన్కి ఛార్జింగ్ ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని కానీ ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే ఆప్షన్స్ వస్తుంది. ఈ ఆల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇలా చేసిన వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లు అవుతుంది. ఇలా సబ్స్క్రైబ్ చేయటం వలన నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మనం అనుకుందాం, రోజు 2 రోజులు ఆహారం తీసుకోకపోతే ఏ విధంగా నీరసపడిపోతామో, అలాగే 2 రోజుల తర్వాత తినకుండా ఉండి మళ్ళీ ఆహారం తీసుకుంటే ఎంత ఇబ్బంది పడతామో ఫోన్ల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఎక్కువ ఛార్జింగ్ పెట్టినా కూడా ఇబ్బంది. ఛార్జింగ్ అనేది క్రమ పద్ధతిలో పెట్టడం వల్ల బ్యాటరీ యొక్క జీవిత కాలం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని లైఫ్ అనేది, బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అయితే ఫోన్కి ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫోన్కి ఎప్పుడు మనం 100% ఛార్జింగ్ అనేది పెట్టకూడదు. కొందరైతే నైట్ పడుకునేటప్పుడు ఛార్జింగ్ పెడతారు, తెల్లారి ఛార్జింగ్ తీస్తారు. ఈ సమయంలో ఫోన్ మరియు బ్యాటరీ ఓవర్ హీట్ అవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఒక్కోసారి బ్యాటరీ డ్యామేజ్ అవ్వటము, లేదంటే బ్యాటరీ పగిలిపోవటము అలాంటివి కూడా జరుగుతుంది. కనుక ఫోన్కి లిమిటెడ్ ఛార్జింగే పెట్టాలి. అలాగే ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ 0% అంటే కంప్లీట్గా ఛార్జింగ్ అయిపోయే వరకు ఫోన్ని ఎప్పుడు వాడకూడదు. ఇలా వాడటం వల్ల కూడా బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఫోన్ ఛార్జింగ్ ఎప్పుడు 20%కి తక్కువకి తీసుకురాకండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాటరీలో ఛార్జింగ్ అంటే ఫోన్లో ఛార్జింగ్ 20% ఉండేటట్టు చూసుకోండి. 20%కి వచ్చినట్లయితే మీరు వెంటనే ఛార్జింగ్ పెట్టండి. 20% కన్నా తక్కువగా వచ్చిన బ్యాటరీ లైఫ్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీరు 20 కన్నా ఎక్కువ 100 దాకా ఎప్పుడు ఛార్జింగ్ చేయొద్దు. మేము 80% అంటే 20 నుండి 20 నుండి 80 మధ్యలో ఛార్జింగ్ ఉంటే మంచి లైఫ్ అనేది బ్యాటరీకి వస్తుంది. 80% రాగానే మీరు ఛార్జింగ్ అనేది రిమూవ్ చేయండి. ఇలా క్రమ పద్ధతిలో చేస్తే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.